లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి? ఇది నిజంగా పనిచేస్తుందా? మెయిన్‌లీ ఏంటంటే మనకంటే డబ్బు పరంగా, ఆర్థిక పరంగా ఇది పనిచేస్తుందా? ఒకసారి చెప్పండి. చాలా ఏమంటారంటే దీన్ని ఈ మధ్యకాలంలో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ టాపిక్ వల్ల నాకేమైపోయిందంటే నా పరిస్థితి హ్మ్. వచ్చిన ప్రతి వాడికి వాళ్ళు యూట్యూబర్స్ దగ్గర నేర్చుకున్న చెత్త క్లీన్ చేయడం నాకు సరిపోయింది. ఆ! సో వాళ్ళు అక్కడెక్కడో నాలెడ్జ్ తీసుకొని వస్తారు. ఈజ్ ఇట్ రైట్ అంటారు నన్ను. ఆహాహా! సో ఐ విల్ టెల్ యూ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సీక్రెట్ బుక్ లాంచ్డ్ ఇన్ 2007 ప్రాంతాల్లో లాంచ్ అయింది. హ్మ్. హ్మ్. రైట్. అవును. సో 2007 ప్రాంతాల నుంచి ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్, హ్మ్. యూనివర్స్ అనే కాన్సెప్ట్, హ్మ్. హ్మ్. దాని తెలుగులోకి విశ్వం అనే కాన్సెప్ట్ హ్మ్. 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 నెక్స్ట్ ఈ లాంచ్ అయింది. లాంచ్ ఓకే అయింది. రైట్. ఇప్పుడు నేను అడిగేది 2007కి ముందు విశ్వం లేదా? అంటే ఇక్కడ ఒకటి సార్ చిన్న ఇంటరప్షన్. లా ఆఫ్ ఇది ఈమె సీక్రెట్ బుక్ రాసింది కదా! ఆమె ఆమె రాయడానికి ఆమెకి ఇన్స్పిరేషన్ థింక్ అండ్ గ్రో రిచ్. ఆయన కూడా దాంట్లో అదే కాన్సెప్ట్ పెట్టాడు. అని అంత పాపులర్ కాలేదు. ఈమె రాసిన తర్వాత అది పాపులర్ అయింది. ఇంకా అది ఇంకా అంతకుముందు ఎప్పుడు రాశారో అది ఐడియా లేదు. 1920 నెపోలియన్ హిల్ థింక్ అండ్ గ్రో రిచ్. 19 నెపోలియన్ హిల్ ద సీక్రెట్ ఆఫ్ గెటింగ్ రిచ్. హ్మ్. 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 ద సీక్రెట్ ఆఫ్ గెటింగ్ రిచ్ అని 1920s బుక్ వచ్చింది. ఆ! 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 అక్కడి నుంచి రాసుకొచ్చాడు. కానీ ఈమె రాసిన తర్వాతనే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఫేమస్ అయింది. ఫేమస్ ఆ వీడియో తీయడం వల్ల అది ఓకే దట్స్ ఎ సినిమా డిఫరెంట్ వల్ల. స్టోరీ. అయితే హ్మ్. నేను అనేది ఏంటంటే ఐ హ్యాడ్ డన్ రీసెర్చ్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్, వెస్టర్న్ లా ఆఫ్ అట్రాక్షన్ యాజ్ వెల్ యాజ్ ఈస్టర్న్ లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే. ఇండియాలో లా ఆఫ్ అట్రాక్షన్ ఉందన్న సంగతి తెలియదు. యాక్చువల్లీ ఏంటంటే హుహు. మన ఇండియాలో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 6000 ఇయర్స్ నుంచి ఉంది. 6000 ఇయర్స్ నుండి. ఎట్లా? ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ఇన్ భగవద్గీత యద్భావం తద్భవతి. ఓకే. అక్కడి నుంచి మనకి రికార్డింగ్లో ఉంది. అంతకంటే ముందు నుంచి ఉంది. హుహు. అక్కడి నుంచి రికార్డెడ్గా ఉంది అనమాట. హుహు. ఓకే. సో ఏ భావంతో చూస్తావో ఆ భావం భవిస్తుంది నీకు. అంటే ఏ భావంతో నువ్వు బిహేవ్ చేస్తావో ఆ భావం నీ లైఫ్లో మేనిఫెస్ట్ అవుతుంది అనేది అక్కడి నుంచి రికార్డెడ్ వెర్షన్. హుహు. అదర్వైజ్ అంతకు ముందు నుంచి కూడా ఉంది. ఓకే. అంటే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను మీకు. మేనిఫెస్టేషన్ అనేది ఉండబోతే, సిరి సంపదలు అనేది లేకపోతే మన ఈ భారతదేశం మీద 10,000 సార్లు దండయాత్ర అవసరం ఏముందండి? సంపద ఉండబట్టే కదా. మన దగ్గర. కదా మన ఇండియాలో. ఇండియాలో. హ్మ్. ఇండియాలో సంపద ఉందంటే దేశంలో ఉన్నట్ట, జనాల దగ్గర ఉన్నట్ట? అంతే జనాల దగ్గర ఉంది. జనాల దగ్గర ఉన్నట్టే. హ్మ్. అంటే ప్రతివాడు ప్రతి పామరుడు కూడా హ్మ్. సంపన్నుడే. హ్మ్. చదువు లేకపోవచ్చు హ్మ్. హ్మ్. కానీ సంపన్నుడే. అవును. ఎట్లా వచ్చింది అంటే డెఫినెట్గా వీడి దగ్గర ఏదో హ్మ్. నాలెడ్జ్ ఉంది. అవును. దట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే. సో ఇట్ హ్యాడ్ బీన్ ఇన్ అవర్ జీన్స్. హుహు. ఇట్ హ్యాడ్ బీన్ ఇన్ అవర్ జీన్స్. ఇట్ హ్యాడ్ బీన్ ఇన్ అవర్ బ్లడ్. హ్మ్. ఇట్ ఈస్ ఇన్ అవర్ డిఎన్ఏ. హ్మ్. సంపన్నుడు అవ్వటం అనేది భారతీయ దేశంలో పుట్టిన ప్రతివాడికి డిఎన్ఏలో ఉన్నది. ఓకే. మన సెవెంత్ సెన్స్లో కనుక వాడు బౌద్ధ ధర్మ యొక్క జీన్స్ని వీడి కింద ఇది ట్రిగ్గర్ చేస్తే బౌద్ధ ధర్ముడు అయినట్టు మనలో ఇండియాలో ఉన్న ప్రతివాడు, ఇండియాలో పుట్టిన ప్రతివాడిని ట్రిగ్గర్ చేస్తే సంపన్నుడే జీన్స్ ఉన్నాయి. ఉన్నాయి. ఓకే. గ్యారంటీడ్. నేను చెప్తా. కారణం నేను ప్రూవ్ కూడా చేస్తా. నా దగ్గర రమ్మనండి. ఓకే. వాళ్ళని సంపన్నులు చేసి కూడా చూపిస్తా. కాకపోతే ఏంటంటే వాడు అది వదులుచుకోవడానికి రెడీగా ఉండాలి. ఓకే. మీద పడే చెత్త దుమ్ము దులుపుకోవడానికి రెడీగా ఉండాలి. ఫ్లెక్సిబుల్ ఉండాలి. అంతే కదా మరి. నేను ఇక్కడే మూర్ఖంగా ఉంటే ఇంకా ఎవరేం చేయలేదు. సో దట్ ఫ్లెక్సిబిలిటీ ఉండే ఓపెన్నెస్ ఉంటే కనుక ఐ కెన్ డూ ఇట్. ఐ హెడ్ డన్ ఫర్ మెనీ పీపుల్. ఓకే. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అప్పుడు జనాలకు అర్థం కాదండి. నేను అడిగేది ఒకటే, కళ్ళు మూసుకుని నువ్వు అడిగితే, విజువలైజ్ చేస్తే, అఫర్మేషన్ చేస్తే విశ్వం నీకు తెచ్చి ₹1,00,00,000 ఇచ్చేటట్టయితే, లేదా నువ్వు కోరుకున్న సక్సెస్ నీకు ఇచ్చేటట్టయితే, నేను లాజికల్గా ఒకటే క్వశ్చన్ అడుగుతాను దాన్ని. 2007కి ముందు విశ్వం లేదా? ఉంది కదా. ఉంది. మానవజాతి చరిత్ర కంటే ముందు నుంచి ఉంది కదా. నువ్వు అంటున్న సోకాళ్ళు విశ్వం అంటే విశ్వం అనేది ఇవాళ రోజున యాక్టివిటీ మార్చిందా? లేదా ఎప్పుడు అంతేనా? ఎప్పుడు అంతే కదా. ఒకవేళ ఎప్పుడు అంతే అంటే కనుక ఇన్ని లక్షల కోట్ల మానవ జాతి చరిత్రలో నాకు ఏ పని చేయకుండా, ఏ శ్రమ పెట్టకుండా, ఏ సమస్య ఎదుర్కోకుండా, ఏ కష్టం పడకుండా విజయం కానీ డబ్బు కానీ సాధించిన వాడిని ఒక్కడిని చూపించు. ఓకే. నువ్వు అంటున్న సోకాళ్ళు విజువలైజేషన్ తోటి, సోకాళ్ళు అఫర్మేషన్ తోటి కళ్ళు మూసుకుని విజువలైజ్ చేస్తే, కళ్ళు మూసుకుని అఫర్మేషన్ చేస్తే మాత్రమే విశ్వం కనుక నేను అనుగ్రహించేటట్టయితే, ఇన్ని సంవత్సరాల్లో ఎవరిని అనుగ్రహించలేదు. ఇప్పుడు నువ్వు వీడియో చెప్పగానే అనుగ్రహిస్తుందా? అదే నువ్వు వీడియో చెప్పగానే ఇప్పుడు అనుగ్రహించడం మొదలెట్టిందా? ఇప్పుడు దాన్ని నువ్వు శాసిస్తున్నావు, నిన్ను అది శాసిస్తుందా? ఎవరిని ఫాలో చేస్తున్నారు? నువ్వు చెప్పినా కూడా వాళ్ళ విశ్వం ఇవ్వటం మొదలు పెట్టాలా? లేదా విశ్వం యొక్క తత్వాన్ని నువ్వు మా జనానికి చెప్తున్నావా?
ఒకవేళ విశ్వ యొక్క తత్వాన్ని జనాలు చెప్పేటట్టయితే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎందుకు ఇన్ని కష్టాలు పడాలి, థామస్ ఆల్వా ఎడిసన్ 10,000 సార్లు బల్బు కోసం ఎందుకు ఇన్ని కష్టాలు పడాలి, మేరీ క్యూరీ ఎందుకు ఇన్ని కష్టాలు పడాలి, ఇంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇన్ని కష్టాలు ఎందుకు పడాలి? పోనీ మహాత్మా గాంధీ ఎందుకని అంత స్వాతంత్ర పోరాటం చేయాలి? కళ్ళు మూసుకుని విజువలైజ్ చేస్తే బ్రిటిష్ వాళ్ళు పారిపోవాలి కదా. థామస్ ఆల్వా ఎడిసన్ కళ్ళు మూసుకుని విజువలైజ్ చేస్తే బల్బు డింగ్ అని ఎలగాలి కదా. ఇప్పుడు అంతేందుకు సార్, ఇప్పుడు రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ ఆయన ఫస్ట్ జనరేషన్, కానీ ఇప్పుడు వచ్చిన ముఖేష్ అంబానీ వీళ్ళందరూ కూడా ఓన్లీ విజువలైజేషన్ చేసి కూర్చుంటారు. అయిపోయింది కదా. మన క్రికెట్ మన ఛాంపియన్ ట్రోఫీ మన వాళ్ళు ఎందుకు ఆడారు? కూర్చొని రూమ్ లో కూర్చొని విజువలైజ్ చేస్తే అయిపోయింది కదా. దిస్ ఈజ్ వేర్ బీయింగ్ చీటెడ్. జనాలు మూర్ఖత్వంతో బలయ్యేది ఇక్కడ. ఒక జనరేషన్ ఒక గ్రూప్ ఆఫ్ వర్గాన్ని, సమాజంలో ఒక గ్రూప్ ఆఫ్ యువతరాన్ని ఇంకేమంటారు దాన్ని, నిర్వీర్యం చేస్తున్నారు, ఇంపార్టెంట్గా తయారు చేస్తున్నారు. వాళ్ళ పొటెన్సీ మొత్తాన్ని నాశనం చేస్తున్నారు సమాజంలో. నీ మార్కెటింగ్ కోసం, నీ పబ్లిసిటీ కోసం. ఐ డోంట్ మైండ్, ఎవరైనా నన్ను తిట్టొచ్చు, నన్ను తిట్టేవాళ్ళు కూడా ఉంటారు నేను ఇట్లా మాట్లాడేది. దిస్ ఈజ్ మై వే ఆఫ్. నేను అనేది ఒక్కడు ఉండాలి కదా. కరెక్ట్. సో దిస్ ఈజ్ నాట్ ది వే. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. దైవం కానీ, నీ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, ఇటువంటి నువ్వు యాలక్కులు, లవంగాలు, దాల్చిన చెక్క, నువ్వు ఏది పెట్టుకున్నా, నువ్వు ఏదైనా ఫాలో చేయి, ఐ డోంట్ మైండ్, నాకు అభ్యంతరం లేదు. కానీ అర్థం చేసుకోవాల్సిన కోర్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇట్ కెన్ గెట్ యూ ఓన్లీ అన్ ఆపర్చునిటీ. ఓకే. ఇట్ కెన్ క్రియేట్ యూ మైండ్ షిఫ్ట్. మహా అయితే అది ఒక మెంటల్ షిఫ్ట్ని ఇస్తుంది. ఆ మెంటల్ షిఫ్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఫిజికల్గా, ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేయాల్సింది నువ్వే. ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేయకుండా అది నీకు రాదు. లాటరీ టికెట్ కావాలి, లాటరీలో ₹1,00,00,000 కావాలని నువ్వు కోరుకుని విజువలైజ్ చేయొచ్చు, కానీ బయటికి పోయి నువ్వు కనీసం ₹100 లాటరీ టికెట్ కొంటమైతే కొనాలిగా. కానీ ఇప్పుడు నా మిత్రులు చెప్తుంది ఏంటి, నువ్వేం చేయగల, కళ్ళు మూసుకుంటే కోట్లు వచ్చి ఇంట్లో పడతాయి అంటారు. ఎట్లా పడతాయి? ఆ కోట్లు ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా, ఒక జరియా, ఒక రూట్ కావాలి కదా, ఒక మెథడ్ కావాలి కదా, దానికి ఒక సిస్టమ్ కావాలి కదా. ఎట్లా వస్తాయి? ఇప్పుడు అది వాడదాకా అక్కర్లే. వీటిలో కళ్ళు మూసుకుని నాకు ₹1,00,00,000 కావాలి, ₹1,00,00,000 అరగంట విజువలైజ్ చేసిన తర్వాత కళ్ళు తెరవగానే వీడి కాన్షియస్ మైండ్, అప్పటిదాకా వీడు రైట్ మైండ్తో సబ్ కాన్షియస్ మైండ్తో మాట్లాడి ఉంటాడు. అది కళ్ళు ఓపెన్ చేయగానే రైట్ మైండ్ ఏమంటుంది, ఎట్లా వస్తాయి? నువ్వేం చెప్తాను ₹1,00,00,000 వస్తారా నీకు? లేదు, ఇట్లే వస్తాయి. ఆడు చెప్పిన టీవీ వీడియోలో చెప్పిండు ఇట్లే వచ్చేస్తాయి. ఎట్లా వస్తాయి? ఎవరు తెచ్చిస్తాడు? ఇదొక ఆస్పెక్టా. రెండో ఆస్పెక్ట్ చెప్తా. నిజంగా మీరు ₹1,00,00,000 కోరుకుంటున్నారు, ఓకే, మీరేం పని చేయలేదు. నిజంగా ఇప్పుడు డోర్ టక్ 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 ఎవడని కొట్టి, సార్ ఇదిగోండి ₹1,00,00,000 అని సూట్ కేసు ఇస్తాడు. ఎంతమంది నిజంగా యాక్సెప్ట్ చేయగలుగుతారు? ₹1,00,00,000 సూట్ కేసు ఇట్లా ఇస్తాడు సార్ మీకు, ఎంతమంది నిజంగా యాక్సెప్ట్ చేయగలుగుతారు? మీరు కోరుకుంది కదా ₹1,00,00,000 కావాలని, విజువలైజ్ చేశారు కదా, ఏం పని చేయకుండా రావాలన్నారు కదా, ఏం పని చేయకుండా ఒకటి సూట్ కేసు ఇచ్చాడు. ఎన్ని డౌట్ వస్తాయి మీకు? వీడు ₹1,00,00,000 ఎందుకు ఇచ్చాడు? అసలు ఇది ఒరిజినల్ నోట్లేనా, నకిలీ నోట్లా, లేదా ఇది దీని వెనకాల ఏమైనా కేసు ఉందా, బ్లాక్ మనీయా, దీని వెనకాల ఎవడైనా వచ్చి నన్ను పట్టుకుంటాడా, దీంతో నా లైఫ్ అయిపోతుందేమో, వద్దురా నాయన నీకు దండం పెడితే పోవండి అంటే ఏం చేసావు? నీకు ఫ్రీగా కావాలన్నా వస్తే తీసుకో. ఎందుకు తీసుకో? బికాజ్ యువర్ మైండ్ నోస్ దాట్ యూ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్. నేను అక్కడ ఎఫర్ట్స్ పెట్టకుండా తీసుకుంటే అది నాకు డేంజర్ అని ఎక్కడనో లోపల రికార్డెడ్ ఉంది. సో నేను ఎఫర్ట్స్ పెట్టాలంటే సంగతి నీ మైండ్ చెప్తుంది. ఇప్పుడు వీడు ఎఫర్ట్స్ అక్కర్లేదు అని అడగడు, ఇది ఈజీగా ఉందని వెనకెళ్తున్నావు, కానీ నీ మైండ్ ఆల్రెడీ నోస్ యూ నీడ్ టు పుట్ సమ్ ఎఫర్ట్స్. లేదు, కరెక్ట్.